హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆకెళ్ళ. కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం కూడా కాదు, చాలా గ్యాప్ వచ్చింది. వీక్లీ వీడియోలు పెట్టేస్తాను, రివ్యూలు ఇచ్చేస్తాను, పీకేస్తాను అని చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, బట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఎనీవే, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే దింపుతాను. సో కంటిన్యూ చేద్దాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే, నాకున్న మతిమరుపులో కొన్ని సిచ్యువేషన్స్ మర్చిపోతున్నాను. ఆ మర్చిపోవడాల్లో పేపర్ల మీద అన్ని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది. అండ్ ఇక్కడి నుంచి ఒకటైతే నా దాంట్లో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ వద్దు, చేస్తున్నాను. ఏంటి అని అంటే, మనం ఒక సినిమా చూసి రివ్యూ ఇప్పుడు ఇవ్వాలి అని అంటే బేసిక్గా తీసుకునే కొన్ని ఫీడ్బ్యాక్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్స్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఆ ఫీడ్బ్యాక్స్లో మొట్టమొదటిది ఇలా నీట్గా ప్రిపేర్ అయ్యి దీనికి రివ్యూ ఇవ్వాలి అనేది ఒక ఫస్ట్ థింగ్ అనమాట. సో వెళ్దాం, రివ్యూలు ఇద్దాం. ఇదే వీడియోలో 2 సినిమాల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది కొత్తలోక, రెండోది మన మద్రాసి. సో ఈ సినిమాల గురించి మాట్లాడదాం. ఎలా అనిపించింది నాకు అనేది. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు, కొత్తలోక సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ అయ్యింది. ఆ 1 వీక్ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిపోయింది, తెలుగులో రిలీజ్ అయ్యి కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకా సినిమా నువ్వు ఎక్కడికి వచ్చి చెప్పేది ఏముందిరా అని మీకు అనిపించవచ్చు. బట్ నా పర్సనల్గా నేను చాలా డిలే చేశాను. బట్ ట్రస్ట్ మీ, నా పర్సనల్గా నాకు ఎలా అనిపించింది అనేది చెప్తా. మ్యాక్సిమం ఇక్కడి నుంచి లేట్ చేయకుండా చూస్తా వీడియోస్ అన్నీ. ప్లీజ్ కొంచెం కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ముందు కంటెంట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు 10 మందికి షేర్ చేయమనండి. నాకు కొంచెం కంటెంట్ పెట్టడానికి అవకాశాన్ని అయితే ఇవ్వండి. ఓకే, ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, కొత్తలోక అనే ఒక సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు ఎలా అనిపించింది అనే దానికంటే ముందు దాంట్లో నటించిన ముఖ్యమైన క్యారెక్టర్లు కొంతమంది ఉన్నారు. అందులో పేర్లు మర్చిపోతున్నాను, రాసుకుని వచ్చా. కళ్యాణి ప్రియదర్శన్ గారు హీరోయిన్, నెల్సన్ హీరో ఇన్ ద సెన్స్ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిలిం కాబట్టి అఫ్కోర్స్ ఆయన మనందరికీ తెలుసు హీరో. అండ్ చందు అని అంటే ఎవరో కాదు, మన మంజుమల్ బాయ్స్లో లాస్ట్లో అరే థాడ్ లూజ్ చేసి వెనక్కి లాగండి అంటారు కదా ఆయన. ఈ 3 క్యారెక్టర్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే, త్రూఅవుట్ ద ఫిలింలో ఆయన క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఆయన చూసిన ప్రతిసారి థియేటర్లో ఒక స్మైలీ ఫేస్ అనేది వచ్చేసింది. అండ్ నెల్సన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా అఫ్కోర్స్ మనం చూసిన ప్రేమలు సినిమా అవ్వచ్చు, దాని తర్వాత వచ్చిన సినిమా అవ్వచ్చు, 2 సినిమాలు చాలా బాగా వర్కౌట్ అయినాయి. సేమ్ ఇది కూడా అదే ట్రాన్సిషన్లో ఆయన యాక్టింగ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇప్పుడు వస్తాను కళ్యాణి ప్రియదర్శిని గారి గురించి చెప్తున్నా. ఆవిడ త్రూఅవుట్ ద ఫిలిం స్టార్టింగ్ ఫ్రేమ్లో ఎంటర్ అయిన దగ్గర నుండి ఎండింగ్ ఫ్రేమ్లో క్లోజ్ చేసేదాకా సినిమాని ఒక రిథంలో, ఒక ఎలివేషన్స్తో, ఒక క్యారెక్టరైజేషన్ యొక్క ఆర్క్ని బాగా బిల్డ్ చేసాడు అనిపించింది. డైరెక్టర్ అనే ఆయన పేరు డామినిక్ కరుణ్. ఈ పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి, మర్చిపోతానేమో అని చెప్పి రాసుకొచ్చా. సో ఆయన చేసిన డైరెక్షన్ త్రూఅవుట్ ద ఫిలిం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా సరే ఒక సినిమా అనేది నిలబడాలి అని అంటే డైరెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో, యాక్టర్స్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంటో, కంటెంట్ వైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉండాలి. ఆ కంటెంట్ని సరిగ్గా చూపించగలిగే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీని మెయింటైన్ చేయగలిగే ఎడిటర్ ఉండాలి. వీళ్ళందరూ ఉండాలి. ఎడిటర్ అనేవాడు కూడా చాలా బాగా వర్కౌట్ చేశాడు. చమన్ అంట, ఆయన చాలా బాగా వర్కౌట్ చేశాడు. ఎందుకనంటే ఒక సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్ అనేది చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రీసెంట్లీ ఈ మధ్యకాలంలో మనం ఏ సినిమా చూసినా ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్ అనేది నార్మల్ వేలో వెళ్తుంది. కానీ ఇది చాలా ఒక ఫ్లో స్టార్టింగ్ టు ఎండింగ్ ఫ్రేమ్ ఒక ఫ్లోలో వెళ్తుంది అనమాట. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయ్యి ఆ సీక్వెన్స్ అనేది చాలా బాగా డైరెక్ట్ చేస్తాడు అనిపించింది. ఎక్కడంటే మనకి సినిమా మొత్తం డైరెక్షన్ అనేది వర్కౌట్ అయినా అవ్వకపోయినా
కొన్ని హైలైట్ సీన్స్ ఉంటాయి. ఆ హైలైట్ సీన్స్ గురించి మనం మాట్లాడాలి ఎలాగైనా. సో అలాంటి హైలైట్ సీన్స్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ నిజంగా చెప్తున్నా, అక్కడ చేసిన పిల్ల యాక్టింగ్ ఆ సీక్వెన్స్ మొత్తానికి లేపిందనమాట. ఉండేది జస్ట్ ఒక 2 minutes సీనే. ఆ 2 minutes సీన్ త్రూఅవుట్ ద మూవీ ఫస్ట్ నుంచి మనకి ఒక బేస్లో వెళ్తున్న మూవీకి ఒక్కసారిగా అలా హైప్ లేస్తుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన దగ్గర నుండి జరిగే సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, జరిగే సిచ్యువేషన్స్ అవ్వచ్చు, యాక్టింగ్ పరంగా ఆవిడ చేసిన స్టంట్స్ అవ్వచ్చు, అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఏది తీసి పడేసే అంతలా ఏమనిపించలేదు. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ముందుగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా తీసుకున్నారు. దుల్కర్ సల్మాన్ గారు ప్రొడ్యూస్ చేశారు సినిమాని, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎడిటర్ చాలా బాగా చేశాడు. డైరెక్షన్ బాగా ఇచ్చాడు. అండ్ మ్యూజిక్ జేక్స్ బిజాయ్ చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ అయితే. ఎందుకనంటే అన్నీ బాగున్న దాంతో పాటు మనకి ప్రాణం పోసేది మ్యూజిక్కే కదా సినిమాకి. ఇప్పుడు మ్యూజిక్ బాగోకపోతే సీన్ ఎలివేట్ అవుతుంది. ఆ సీన్ ఎలివేట్ అవ్వాలంటే ఆ మ్యూజిక్కే ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్కి ఆయన చాలా బాగా న్యాయం చేశారు. ఈ స్టోరీ చాలా డిఫరెంట్ స్టోరీయే, కానీ అది ఎలా వచ్చింది, ఆ హీరోయిన్కి కొన్ని సూపర్ పవర్స్ అనేవి ఉంటాయి. ఆ సూపర్ పవర్స్ అనేవి ఎలా వచ్చింది, ఆ వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసింది, అసలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఇదేంటిది ఆవిడ లాస్ట్కి ఏం చేయగలిగింది సొసైటీకి అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ కింద తీసుకున్నారు. సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ నేను ఒకటి చెప్తా, 1 week అయినా కూడా నేను ఈరోజు ఆల్మోస్ట్ మా బ్యాచ్ మొత్తం వెళ్ళాం. ఒక 9 members 8 members దాకా వెళ్ళాం. ప్రతి ఒక్కడికి అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ వెళ్ళిన 8 membersలో అఫ్కోర్స్ మ్యాక్సిమం ఆఫ్ ద పర్సెంటేజ్ 6 members అయితే సినిమా నచ్చింది. మేము ఇప్పుడు దాకా చాలా సినిమాలకి వెళ్ళాం, కానీ ఈ సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ప్రతి ఒక్కడికి నచ్చింది. అంటే అంత బాగా అంత బాగా డైరెక్ట్ చేశారు, అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో టీం అందరికీ హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ గారికి, ఎందుకంటే అంత మంచి క్వాలిటీ ఫిలిం మలయాళంలో రిలీజ్ అయిన తర్వాత అది తెలుగులోకి తీసుకొచ్చిన మన నాగవంశీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్లో మాటలు పడినా ఇప్పుడైతే అందరికీ వడ్డీతో సహా తీర్చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, మొహమాటం లేదు. అండ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చూడడం జరుగుతుంది. కొంచెం రివ్యూలు కూడా లేట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇదే వీడియోలో నెక్స్ట్ మూవీ గురించి కూడా మాట్లాడేద్దాం. మద్రాసి మూవీ ఎలా అనిపించింది అనే దానికంటే ముందు ఒకటి చెప్తా. ఈ సినిమా మన ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్ట్ చేశారు. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఆయన డైరెక్షన్ తీసుకుని ఇది డైరెక్ట్ చేశారు. సో అదే మార్క్తో నేను ఆయన మీద నమ్మకంతోనే ఇలా శివకార్తికేయన్ ఉన్నాడు, రుక్మిణి వాసంత్ ఉంది, విద్యుత్ ఉన్నాడు, వీళ్ళందరం కాదు, కేవలం ఏఆర్ మురుగదాస్ కోసమే నేను సినిమాకి వెళ్ళా. ఇప్పుడు మాట్లాడుకుందాం. సినిమా నాకు ఎలా అనిపించింది అని అంటే, బాగుంది, నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అన్న చెప్తా. ఫస్ట్ థింగ్, ఒక సినిమాలోకి వెళ్ళి కూర్చోగానే ఒక ఫస్ట్ 10 నిమిషాల్లో సినిమా బాగుంటుందా బాగోదా అనేది ఒక టచ్ చేస్తాడు డైరెక్టర్. సో అలాగే సినిమాలోకి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ 20 minutes టక్ 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 వెళ్ళిపోయినాయి ఫ్రేమ్స్. చాలా బాగా తీశాడు. అండ్ క్యారెక్టరైజేషన్ అనేది బిల్డ్ చేయడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మీకు ఫ్రేమ్ స్టార్ట్ అయిందో, మురుగదాస్ సినిమాల్లో ఇక్కడే స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఒకే ఒక సినిమా తేడా కొట్టేసింది, అది స్పైడర్, అది పక్కన పెట్టేద్దాం. ఈ సినిమా కరెక్ట్గా సేమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ అలాగే వర్కౌట్ అయింది. నాకు పర్సనల్గా అనిపించింది అది. అండ్ రెండోది ఏంటి అని అంటే, మన అనిరుద్ధ్ గారు సినిమాని లేపారు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఎందుకనంటే ఈ సినిమా మొత్తంలో కొన్ని పాయింట్లలో లో ఉంటుంది. ఆ లో ఉండే సిచ్యువేషన్స్లో అనిరుద్ధ్ గారి బీజిఎం వల్లే సినిమా చాలా బాగా నిలబడింది. ఇప్పుడు మనం వద్దాం. శివకార్తికేయన్ గారు, రుక్మిణి వాసంత్ గారు, బీజు మేనన్ గారు, విద్యుత్ గారు. విద్యుత్ అంటే మీ అందరికీ తెలుసు, అఫ్కోర్స్ తుపాకీ సినిమాలో విలన్. శివకార్తికేయన్ గారు మీ అందరికీ తెలుసు, రుక్మిణి వాసంత్ గారు కూడా మీ అందరికీ తెలుసు. వీళ్ళ క్యారెక్టర్లు చాలా బాగా బిల్డ్ చేశారు. రుక్మిణి వాసంత్ గారి క్యారెక్టర్ ఇచ్చినంత రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. కమింగ్ టు శివకార్తికేయన్ గారు, ఆ క్యారెక్టర్ నిజంగా చాలా టిపికల్ క్యారెక్టర్. ఏఆర్ మురుగదాస్ గారు చాలా బాగా డిజైన్ చేశారు అయింది. త్రూఅవుట్ ద క్యారెక్టర్ టైం బిల్డ్ అయ్యే కొద్దీ ఆ వేరియేషన్స్ అనేవి చాలా బాగా ఇచ్చాడు ఆయన. యాక్టింగ్ చితక్కొట్టేశాడు. నిజం చెప్తున్నా, యాక్టింగ్ చితక్కొట్టేశాడు. ప్రతి రివ్యూలో ఇదే ఇస్తావు కదా అని మీకు ఫీలింగ్ రావచ్చు, బట్ సినిమా చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గర నుంచి
మీకు సీన్ టు సీన్ చేంజ్ అయ్యేటప్పుడు ఆయన వేరియేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా 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 బాగా చేశాడు. అండ్ విద్యుత్ అన్నాను కదా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నన్ను అడిగితే ఒక విలన్ థియేటర్లో కనబడితే విజిల్లు కొట్టి 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 సినిమా మొత్తంలో ఒక తమిళ్ ఫిలిం మీకు నిజం చెప్తున్నా, ఆఫ్టర్ విక్రమ్, కూలీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక నార్మల్ తమిళ్ ఫిలిము, అది కూడా ఫ్లాప్స్లో ఉన్న డైరెక్టర్ తెలుగులో తీసిన తర్వాత డబ్బు అయ్యి రిలీజ్ అయితే విజిల్ కొడుతూ ఉండి ఫస్ట్ నుంచి ఎండ్ దాకా త్రూఅవుట్ ద హైలైట్ సీన్స్ ఉండి కొన్ని లేపిన సినిమా ఇది నన్ను అడిగితే. విజిల్ కొడుతూనే ఉన్నారు, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు జనాలు, చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. ఇప్పుడు మన మురుగదాస్ గారి గురించి మాట్లాడదాం. మురుగదాస్ గారి సినిమాల్లో ఏంటంటే ఒక పర్టిక్యులర్ సీన్స్ రాసుకుంటారు. ఆ పర్టిక్యులర్ సీన్స్ అనేవి ఏంటి అని అంటే సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్తే ఆ పర్టిక్యులర్ సీన్స్ అనే వాటికి చాలా ఒక మార్క్ ఉంటుంది. అది ఆయన మార్క్ అనమాట. ఇది త్రూఅవుట్ ద ఫిలిం మురుగదాస్ గారిదని నేను చెప్పను, కానీ కొన్ని సీన్స్లో ఆయన మార్క్ కనపడింది. త్రూఅవుట్ ద ఫిలిం ఆయన హీఈస్ బ్యాక్ అని నేను అన్నాను. ఎందుకంటే దీనికంటే బెస్ట్ అవుట్పుట్స్ ఇచ్చాడు ఆయన. తుపాకీ అవ్వచ్చు, అంతకుముందు వచ్చిన 7th సెన్స్ అవ్వచ్చు, గజని అవ్వచ్చు, చాలా చాలా బెస్ట్ అవుట్పుట్స్ ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని కంపేర్ చేయలేం కాబట్టి ఇచ్చిన దాంట్లో రిలీజ్ అయిన దాంట్లో కంపేర్ చేసుకుంటే చాలా బాగానే తీసాడు ఆయన. డైరెక్షన్ కూడా ఇంత గ్యాప్ తీసుకున్న క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది బాగా చేశాడు, డైరెక్షన్ అనేది బాగానే చేశాడు. ఆ ఎక్కడైతే వర్కౌట్ అవ్వాలో అక్కడ వర్కౌట్ అయ్యింది. నా పర్సనల్గా ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ కాన్ఫరెన్స్ కాల్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ సీక్వెన్స్ బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ బాగా వర్కౌట్ అయినాయి. అండ్ హీరోకి సంథింగ్ ఒక ఇష్యూ ఉంటుంది. ఆ ఇష్యూ గురించి ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. ఇది ఆ సీన్ చెప్పకూడదు, బట్ చెప్తాను. జస్ట్ ఒక ఎలివేషన్ అనేది పడుతుంది అనమాట. ఒక డాక్టర్ దగ్గర నుంచి సంథింగ్ సో పర్సన్కి ఒక ఎలివేషన్ ఇస్తాడు. ఆ ఎలివేషన్ దగ్గర చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. ఎందుకు అన్నానంటే ఎవడైనా సరే, ఏ డైరెక్టర్ అవ్వచ్చు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఏ యాక్టర్ అయినా అవ్వచ్చు, కొన్ని తేలిపోతాడు ఎక్కడో అక్కడ. కానీ శివకార్తికేయన్ గారు బాగా మెయింటైన్ చేశాడు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా. ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్కి చాలా బాగా వర్కౌట్ చేశాడు. సో నాకు నచ్చింది. ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో ఇప్పుడు 2 మూవీస్ చూసారు, 2 డిఫరెంట్ జానర్స్, 2 బాగా ఎంజాయ్ అయ్యేలా చేసింది. సో నేను ఎక్కడే డిసప్పాయింట్ అవ్వాలి. సో మిమ్మల్ని ఒకటే చెప్తా, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, నచ్చుతుంది. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కాబట్టి మీరు వర్తి అనిపిస్తుంది మీకైతే. నాకైతే 2 సినిమాలు వర్తి అనిపించినాయి. ముఖ్యంగా కొత్తలోక సినిమా చాలా బాగా వర్కౌట్ అయింది. ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్లో నాకు తెలిసి డైరెక్షన్స్ వర్కౌట్ అవ్వడం అనేది చాలా రేర్. మన తెలుగులో అవ్వచ్చు, మలయాళంలో అవ్వచ్చు, కానీ త్రూఅవుట్ ద ఫిలిం అది చెతక్కొట్టేసింది. అండ్ మద్రాసి కూడా ఓకే, ఒక మాస్ సినిమా చూడాలి, ఒక కమర్షియల్ సినిమా చూడాలి, ఒక హీరోయిక్ ఎలివేషన్ సినిమాలు చూడాలి అనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళిపోండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పదలుచుకోవాలా. ఈ 2 సినిమాల రివ్యూ అనేది మీకు ఇచ్చేసా. సో నెక్స్ట్ లేట్ అయింది రివ్యూలు కూడా. లిటిల్ హార్ట్స్ రివ్యూతో వెంటనే కలుద్దాం. అది కూడా షో ఉంది. అది నెక్స్ట్ రేపు మ్యాక్స్ రేపు ఈ రోజులో చూసి మీకు అది కూడా రివ్యూ ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.